నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం। గత 5 రోజులుగా డీసీఎంఎస్ ఐకేపీ సెంటర్లకు 48 లారీలు సరఫరా తరలిన ధాన్యం పత్తాలేని రెవెన్యూ శాఖ పోలీసులకు అన్నదాతల కృతజ్ఞతలు। రానున్న వర్షాకాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు లేక నిలిచిన ధాన్యం తరలింపుకు గాను జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 5 రోజులుగా ప్రత్యేక చొరవ చూపారు। తాండూరు రూరల్ పరిధిలోని యాలాల, బషీరాబాద్, పెద్దెమూల్, తాండూరు మండలాల్లో డీసీఎంఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో లారీలు సరఫరా లేక భారీ ఎత్తున వడ్లు కొనుగోలు కేంద్రాలు నిలిచిపోయాయి। దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ప్రతిరోజు ఆయా సెంటర్లకు 5 నుండి 8 లారీలు చొప్పున ఇప్పటి వరకు సుమారు 48 లారీలను ఆయా సెంటర్లకు పంపించారు। ధాన్యం తరలింపు ప్రక్రియలో బాధ్యత మరిచిన రెవెన్యూ అధికారులు ముఖం చాటేశారు। ఇదిలా ఉండగా ఆయా సెంటర్లలో నిలిచిపోయిన ధాన్యం సరఫరా కొరకు కొందరు రైతులు నేరుగా రూరల్ సీఐ కార్యాలయానికి వెళ్లి తమకు లారీలు పంపించాలని కోరుతున్నారు। మరోవైపు ధాన్యం తరలింపుకు ప్రత్యేక చొరవ చూపిన రూరల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు। మీ ఏరియా ఎట్టుందేమో మా ఏరియాలో 152 నలభై దిగుమతులు మీకు సూర్యాపేట మన జిల్లాని మీరెవరు కోనేడు దగ్గర అసలు పోదాడి వచ్చాం ఆడికాడికి ఎంత దూరం 40 మెకానిక్ కావాలి। ఇవో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడం వెంబడే మనిషిని పంపిస్తారు, లోడ్ చేస్తారు, 5-6 కిలోమీటర్ల గోదాం దగ్గరనే।